ఓఆర్ఆర్ను తెలంగాణ ప్రభుత్వం తక్కువకే ముంబై కంపెనీకి కట్టబెట్టి ఇప్పుడు మరో దోపిడీకి తెరతీసిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చిన 30 రోజుల్లో 10% డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని, అవి కూడా చెల్లించకుండా ఇంకా సమయం అడుగుతున్నారని విమర్శించారు. ఒప్పందాన్ని ఉల్లంఘించిన సంస్థకు అనుకూలంగా ఉండేలా అధికారులపై కేటీఆర్ ఒత్తిడి తెస్తున్నారని మండిపడ్డారు. సమాచార హక్కు చట్టం కింద సమాచారం ఇవ్వకుంటే హెచ్ఎండీఏ, హెచ్జీసీఎల్ కార్యాలయాలు ముట్టడిస్తామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. మాకు ఏప్రిల్ 27, 2023 నాడు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇస్తే 26 మే 2023 లోపల 10% 738 కోట్ల రూపాయలను చెల్లించాలి. 1,00,000 కోట్ల రూపాయల విలువైన ఔటర్ రింగ్ రోడ్డును కొట్టేసిన కేటీఆర్, ఐఆర్బి డెవలపర్స్, అరవింద్ కుమార్, సోమేష్ కుమార్ ధనదాహం అట్లా కూడా తీరలేదు. చెల్లించాల్సిన 10% చెల్లించకపోను మాకు ఇంకా సమయం కావాలి, మేము ఇప్పుడు డబ్బులు లేవు, మాకు కొంత సమయం ఇస్తే డబ్బులు ఇస్తామని ఒక లేఖ పెట్టి ఇవాళ ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఆ సంస్థకు పూర్తిగా అనుకూలంగా వ్యవహరించాలని చెప్పి ఇవాళ అధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తున్నాడు కేటీఆర్ గారు. ఆ సంస్థ యొక్క ఆస్తుల విలువ, వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ అన్ని లెక్క కట్టుకున్న తర్వాతనే టెండర్ బిడ్ ఓపెన్ చేసి టెక్నికల్ క్వాలిఫికేషన్, ప్రైస్ బిడ్ క్వాలిఫికేషన్ చూసిన తర్వాతనే ఆ సంస్థను మేము ఆమోదించినమని అరవింద్ కుమార్ గారు, కేటీఆర్ గారు, రాష్ట్ర ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పుకుంది. ఏప్రిల్ 27